ఫ్రెండ్స్ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. రాజ్కోట్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడే. ట్రైన్ అయితే ఫ్రెండ్స్ మేము ఆటోలో అయితే టెంపుల్కి స్టార్ట్ అయిపోయినాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అవుట్ సైడ్ మన ఎదురుగా అయితే పెద్ద కొండలు వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెంపుల్కు కూడా చాలామంది అయితే వచ్చి దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతుండ్రు. చూడండి ఫ్రెండ్స్, చాలామంది అంటే వచ్చారు. కార్లు అన్నీ బయటనే పార్కింగ్ చేసినారు, లోపలికి పంపించట్లేదేమో. పెద్ద సెక్యూరిటీ. చూడండి ఫ్రెండ్స్, చాలామంది, ట్రాఫిక్ అయితే చాలా ఉంది. మాకు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ కూడా ప్రయాగరాజ్ మహాకుంభమేళలో జరుగుతుందని చెప్పారు. అందుకే మేమైతే దర్శనం చేసుకోవడానికి ఇక్కడికైతే వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా మనమైతే టెంపుల్కి రీచ్ కాలేదు, దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే భోజనాలు ఏమో తెలియదు కానీ పెడుతుండ్రు. ట్రాఫిక్ చాలా ఎక్కువగానే ఉంది. ఫ్రెండ్స్, రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరే. మమ్మల్ని అయితే ఆటో కూడా మధ్యలోనే దింపేసింది ఫ్రెండ్స్. ఇక ట్రాఫిక్లో వెళ్ళలేమని. అందులో వచ్చేసి అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ట్రాఫిక్ ఎక్కువ ఉందని వెహికల్స్ లోపలికి అయితే పంపించట్లేదు. అందుకే అక్కడ దిగేసి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఐ థింక్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం అనుకుంటా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఎదురుగా అయితే కొండ ఉంది. దాని దగ్గరికి అయితే వెళ్ళాలంటే టెంపుల్కి. నాకు కూడా తెలీదు, ఇదే ఫస్ట్ టైం నేను కూడా. చాలా ఎక్కువ రష్ అయితే ఉంది ఫ్రెండ్స్. అక్కడ అయితే గోపురం అయితే కనిపిస్తుంది టెంపుల్ లాగా. బట్ అదేనో కాదో నాకు కూడా తెలీదు. దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి, ఐ లవ్ గుణగద అయితే ఉంది ఫ్రెండ్స్. దారిలో వెళ్తుంటే మాకైతే భక్తులు చిప్స్ ప్యాకెట్ అయితే ఇచ్చిండ్రు. ఎవరో స్వామిని కొలిచే ఫేమస్ భక్తులేమో తెలీదు. చిప్స్ ప్యాకెట్ అయితే మాకు ఫ్రీగా ఇచ్చిండ్రు ఫ్రెండ్స్. తీసి ఇట్లది లేకుంటే ఇట్లది. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం మేము. చాలా రష్గా ఉంది ఫ్రెండ్స్. టెంపుల్ ఎదుగా అక్కడ కనిపిస్తుంది గోపురం అయితే మనకు ఫ్రెండ్స్. మీకు అక్కడ